హలో డాక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకి ఎక్కువగా పౌడర్ వేసేస్తూ ఉంటారు. దాని గురించి అంటే అది మంచిది అనేది అసలు నిజం చెప్పాలంటే యాక్చువల్ గా మనం కూడా వేసుకోకూడదు అనమాట. అంటే పెద్దవాళ్ళు కూడా వేసుకోకూడదు. అంటే ఎందుకు వేసుకోకూడదు అంటే యాక్చువల్ గా పౌడర్ లో ఏముంటది అంటే టాల్క్ అనేది ఉంటది. అంటే మనం వినే ఉంటాం టాల్కమ్ పౌడర్. యాక్చువల్ దాని పేరు టాల్కమ్ పౌడర్. టాల్క్ అనేది ఉంటది. యాక్చువల్ గా ఈ టాల్క్ అనేది మంచిది కాదు. ఈ టాల్క్ అనేది ఏంటంటే అది దానివల్ల ఏమవుద్దంటే ఊపిరితిత్తులకి కొన్ని సమస్యలు వస్తున్నాయి అనమాట. అని ఇంత ముందు కనిపెట్టలేదు యాక్చువల్గా. ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే అవేర్నెస్ ఎక్కువైంది. ఈ టాల్క్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనేది ఏంటంటే ప్రూవ్ అయింది అనమాట. అందుకని టాల్క్ ఉన్న పౌడర్స్ అనేది ఎవరు వాడకూడదు. ఎవరైనా కూడా టాల్క్ ఫ్రీ పౌడర్స్ వాడుకోవాలి. టాల్క్ ఫ్రీ పౌడర్స్ కూడా ఏంటి అంటే పిల్లలకి ఏంటంటే డైలీ వేయకూడదు. టాల్క్ ఫ్రీ పౌడర్స్ కూడా టాల్క్ ఫ్రీ పౌడర్స్ అంటే ఏమీ లేదు, దాంతో టాల్క్ ప్లేస్ లో వేరేది ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ స్టార్చ్ అంటే కార్న్ ఫ్లోర్ మీకు తెలిసే ఉంటుంది కదా. నెక్స్ట్ ఓట్స్. సరే, ఈ టాల్క్ తీసేసి ఆ పౌడర్ లో కార్న్ స్టార్చ్ కానీ ఓట్స్ కానీ యాడ్ చేస్తారనమాట. సరే, సో ఇది కూడా ఏంటంటే యాక్చువల్ గా డైలీ వేయకూడదు. డైలీ ఎందుకు వేయకూడదు అంటే ఈ పౌడర్ ఏం చేస్తుంది అంటే స్కిన్ ని డ్రై చేస్తుంది. అంటే ఇప్పుడు స్కిన్ అనేది పొడి అయిపోద్ది అనమాట బాగా. అసలు అంత అంటే యాక్చువల్గా పౌడర్ వల్ల ఫ్రెష్నెస్ వస్తుంది, చూడడానికి బాగుంటారు, అంతేగాని దానివల్ల స్కిన్ కి ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తారంటే స్నానం చేస్తారు, బాడీ లోషన్ పూయమన్నా అని చెప్పామని బాడీ లోషన్ పూస్తారు, బాడీ లోషన్ పూసేసి పైన పౌడర్ వేస్తారు. బాడీ లోషన్ పూసి పౌడర్ వేస్తే బాడీ లోషన్ పూసిన ఉపయోగమే ఉండదు అనమాట. అంటే అదేమో స్కిన్ ని వెట్టిగా చేస్తుంది, ఇదేమో స్కిన్ ని డ్రై చేస్తుంది. సరే, సో అన్ని అంటే బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట. సరే, అంటే మీరు అంటే నార్మల్ గా ఇవన్నీ ఏంటంటే ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ అవ్వవు వాళ్ళ ఫేసెస్ మీద. బేబీకి ఒక 9 months 10 months వచ్చేటప్పటికి మొహం మీద తెల్ల మచ్చలు వస్తాయి అనమాట. తెల్ల మచ్చలు చూసే ఉంటారు చాలా మందికి. అంటే నార్మల్గా ఏమనుకుంటారంటే అది విటమిన్ డెఫిషియన్సీయో లేకపోతే ఇంకేమన్నానో అనుకుంటారు, కానీ అది విటమిన్ డెఫిషియన్సీ కాదు. విటమిన్ డెఫిషియన్సీ అనుకుంటారు, కొంతమంది నులుపురుగుల వల్ల అలా మచ్చలు వస్తున్నాయి అనుకుంటారు. అలా ఏం కాదనమాట. యాక్చువల్గా అది ఏంటంటే స్కిన్ లో మాయిశ్చర్ అనేది తగ్గడం వల్ల ఇలా అవుతుంది అనమాట. సో అందుకని పౌడర్ అనేది అంటే ఎప్పుడో ఒకసారి అకేషనల్ గా వేసుకోవచ్చు అంతేగాని అది కూడా టాల్క్ ఫ్రీ పౌడర్ వేసుకోవాలి అంతేగాని డైలీ అయితే ఏ పౌడర్ వాడకూడదు. సో చూస్తున్నారు కదా, డైలీ పౌడర్ అనేది యూజ్ చేయకూడదు, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. అండ్ డైపర్స్ విషయానికి వస్తే ఇప్పుడు కామన్ మ్యామ్, పుట్టిన పిల్లల దగ్గర నుంచి వేస్తూనే ఉంటున్నారు. ఒక 6 years, నాట్ 6 years, 5-4 years దాకా కూడా వేస్తూనే ఉంటారు. అసలు డైపర్స్ యాక్చువల్లీ డైపర్స్ అంటే డైపర్స్ సేఫ్ అంటే డైపర్స్ సేఫే. అంటే డైపర్ సేఫే అంటే యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు బేబీ ఏజ్ ప్రకారం ఉంటది అనమాట. ఇప్పుడు అప్పుడే పుట్టిన బేబీ అనుకోండి, రోజుకి చాలా సార్లు పాస్ కి వెళ్తుంటారు, అలానే మోషన్ కి వెళ్తూ ఉంటారు అనమాట. సరేనా, అండ్ ఆ ఏజ్ లో బేబీ ఏంటంటే అప్పుడే పుట్టిన బేబీ రోజుకి 20 గంటలు నిద్రపోవాలి. సరే, స్లీప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ. సరేనా, ఇప్పుడు డైపర్ వేయకపోవడం వల్ల సరేనా బేబీ పాస్ పోసిన ప్రతిసారి లేయడం ఏడవడము నిద్రని డిస్టర్బ్ అవుతుంది అనుకోండి, ఏ మాత్రం హెసిటేట్ చేయకుండా డైపర్ వేయాల్సిన అవసరం పడుతుంది. ఆ డైపర్ అనేది కూడా మనం ఏంటంటే చాలా బెస్ట్వి సెలెక్ట్ చేసుకోవాలి. సరేనా, అంటే మనం అక్కడ కాస్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా సరేనా బేబీకి ఏదైతే బెస్టో డాక్టర్ ఏదైతే రికమెండ్ చేస్తారో సరే అవి సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అంటే ఇనిషియల్గా 1.5 months అంటే మెయిన్ అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే పాస్ పోసిన లేరు అనమాట, అలా నిద్రపోతుంటారు. అలాంటి వాళ్ళతో ప్రాబ్లం లేదు. కొంతమంది ఏంటంటే కొంతమంది కదా ఎక్కువ మంది పాస్ పోసిన ప్రతిసారి లేస్తుంటారు, నిద్ర డిస్టర్బ్ అవుతుంటది, అలాంటి టైంలో వేయాల్సిన అవసరం పడుతుంది. అది కూడా ఏంటంటే డైపరు అదే ప్రాపర్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డైపర్ వల్ల డైపర్ ర్యాష్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో డైపర్ ర్యాష్ క్రీమ్ అనేవి ఉంటాయన్నమాట యాక్చువల్ గా. సో బేబీ స్కిన్ బట్టి రికమెండ్ చేస్తాం ఏ డైపర్ ర్యాష్ క్రీమ్ వాడుకోవాలి బేబీకి అని చెప్పేసి. సో ఆ డైపర్ ర్యాష్ క్రీమ్ అనేది రాసి తర్వాత డైపర్ వేయాల్సిన అవసరం పడుతుంది. సరేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏజ్ ప్రకారం మనం డైపర్ ఎంత ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయాలి అని కూడా ఉంటాయన్నమాట. సో ఈ జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటే డైపర్ వల్ల ఎటువంటి హాము ఉండదు అనమాట. బేబీ పెరిగే కొద్దీ అంటే ఇప్పుడు 2 months 3 months వచ్చే కొద్దీ మనం ఏం చేస్తామంటే డైపర్ ఫ్రీ టైం అంటాం అనమాట. అంటే కొంతసేపు డైపర్ వేయకుండా వదిలేస్తాం. సరే, అంటే బేబీ పెరిగే కొద్దీ సరే అంటే వాళ్ళ స్లీప్ టైం కూడా తగ్గుతుంది అనమాట. అప్పుడే పుట్టిన బేబీ అనుకోని 20 hours నిద్రపోతారు. ఏజ్ పెరిగే కొద్దీ 18 hours 16 hours అలా స్లోగా వాళ్ళ స్లీప్ టైం తగ్గుతూ వస్తుంది. అప్పుడు మనం ఏంటంటే ఈ డైపర్ ఫ్రీ టైం అంటే ఏ టైంలో అంటే కొంచెం సేపు మనకు అర్థమవుతుంది ఒక టైంలో బేబీ పడుకోదు, ఆ టైంలో బేబీ మేల్కొనే ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మనము డైపర్ ఫ్రీ టైం అంటే డైపర్ లేకుండా నార్మల్గా ఫ్రీగా వదిలేయచ్చు అనమాట డైపర్ వేయకుండా. సో అలాంటివన్నీ మనం స్లోగా అంటే ఇంట్రడ్యూస్ చేసుకొని స్లోగా మనం ఏంటంటే మార్నింగ్ టైం డైపర్ అనేది స్టాప్ చేసేస్తాం.
తర్వాత స్లోగా ఇంకా చాలా పెద్ద కొద్ది నైట్ టైం డైపర్ కూడా స్టాప్ చేస్తాం. సో ఓన్లీ డైపర్ వేయకూడదు అంటే 100% వేయకూడదు అని కాదు, వాళ్ళ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ప్రకారం. ఇంకోటి ఏంటంటే అంటే చాలా కామన్ గా జరిగేది ఇది, నార్మల్ గా ఏంటంటే వాళ్ళు ఏంటంటే డైపర్ వేయకూడదు అనుకుంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, చాలాసార్లు జరిగింది ఇది. పిల్లలు టాయిలెట్ ఎక్కడంటే అక్కడ పోసేస్తారు, ఆ టాయిలెట్ లో జారి పెద్దవాళ్ళు పడి వాళ్ళకి దెబ్బ. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఓన్లీ డైపర్ వేస్తే ఏదో చెడ్డగా అయిపోతుందని కదా, అంటే చాలా విషయాలు ఉంటాయి. అంటే చాలా మూఢనమ్మకాలు నమ్ముతారు కదా. సో అన్ని నమ్ముతున్నప్పుడు ఈ డైపర్ వేయడం అనేది పెద్ద బ్లండర్ గా అనేది, అలా నేను డైపర్ వేయమని చెప్పట్లేదు సరే. సో డైపర్ వేసినా కూడా స్లోగా దాన్ని ఏంటంటే మనం కట్ డౌన్ చేయాలి. అది ఓకే. సో డైపర్ వాడినా కూడా కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి, ఏజ్ ని బట్టి మనం దాన్ని తగ్గించుకుంటూ రావాలి అండ్ బెస్ట్ చూస్ చేసుకోవాలి. అండ్ పిల్లలకి దిష్టి తగలకుండా కాటికి పెట్టేస్తుంటారు కళ్ళకి వీటికి, అది ఎంతవరకు చెప్పాలి అంటే కళ్ళకి కాటుక అస్సలు పెట్టకూడదు. కళ్ళకి కాటుక పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే నార్మల్ గా కాటుక ఏదర్ చేత్తో పెడతారు లేకపోతే పుల్లతో పెడతారు సరేనా. అంటే మన చేతిలో చాలా క్రిములు అనేవి ఉంటాయన్నమాట, బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయని మన కళ్ళకి కనిపించవు, ఆ పుల్లలో వాటిల్లో కూడా ఉంటాయన్నమాట. సో బేబీ కళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సరే ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం వల్ల చాలా మంది కొంచెం అంటే చాలా చిన్న బేబీ కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా తక్కువ ఉంటుంది, కొంతమందికి చాలా సీరియస్ కూడా అయిపోతుంటది సరే. సో కాటుక పెట్టకూడదు, ఒకవేళ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం దిష్టి తగలకూడదు అంటే ఓకే, ఎక్కడైనా బొట్టు పెట్టచ్చు సరే. బొట్టు పెట్టకూడదు అని కాదు, అది కూడా పెద్ద పెద్ద బొట్లు పెట్టి దాని మీద ఎక్కువ పౌడర్ వేసి అలా కాకుండా చిన్న బొట్టు అలా పెట్టుకోవచ్చు సరే. ఆ కాటుకు కూడా యాక్చువల్గా ఎటువంటి కాటుక సెలెక్ట్ చేసుకున్నారో చూసుకోవాలి. చాలా కాటుకలు ఏంటంటే లెడ్ అనేది ఉంటుంది, సో లెడ్ లేని కాటుక సరేనా. యాక్చువల్గా ఇంట్లో చేస్తారు కొంతమంది సరేనా, అలాంటివి చేసుకోవచ్చు. అవి చేసుకున్నా కూడా అది కళ్ళకైతే పెట్టకూడదు, కళ్ళకి ఏ కాటుక పెట్టకూడదు. ఇంట్లో చేసింది పెట్టకూడదు, బయట కొనింది పెట్టకూడదు. ఇంట్లో చేసిన కాటుక ఏంటంటే కొంచెం సేఫ్, అంటే లెడ్ అవే ఉండవు కాబట్టి అవి ఏంటంటే ఎక్కడైనా దిష్టి తగులుకుని ఎక్కడైనా బొట్టులో పెట్టుకోవచ్చు. అండ్ పిల్లలకి ఏ ఏజ్ వరకు కూడా తల్లిపాలు అవసరం మ్యామ్? యాక్చువల్గా 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలే ఇవ్వాలి. అంటే ఇన్ కేస్ తల్లిపాలు సరిపోకపోతే ఇంతకుముందు చెప్పినట్టు ఫార్ములా అనేది కూడా అవసరం పడితే ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. నెక్స్ట్ యాక్చువల్గా ఏంటంటే 6 months కంప్లీట్ అయ్యాక 2 years వరకు తల్లిపాలు ఇస్తే మంచిది. 6 months నుంచి 2 years లోపు ఏంటంటే మనం నిదానంగా తగ్గించుకుంటూ వస్తాం, అంటే స్లోగా వేరే ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశాక ఈ తల్లిపాలు ఇవ్వడం అనేది నిదానంగా అదే తగ్గిస్తూ వస్తాం అనమాట. అంటే ఫస్ట్ మార్నింగ్ టైం తగ్గిస్తాము, తర్వాత నైట్ టైం ఒకటే ఇస్తాం, ఇంకా పెరిగే కొద్ది ఏంటంటే నైట్ టైం కూడా స్టాప్ చేస్తాను. 2 years వరకు ఇవ్వాలి, అంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్స్ ప్రకారం 2 years వరకు ఇవ్వాలన్నమాట బేబీస్కి.